అయితే తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఉత్తర తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ నయాగరా మీకు తెలుసు కదా, తెలంగాణ నయాగరా బొగతా జలపాతం. కరెక్ట్. బొగతా జలపాతం ఇప్పుడు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నప్పటికీ భద్రతా కారణాలతో ఎవరిని కూడా రానివ్వకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. బాహుబలి సినిమాలో కొండ నీటి కొండ పైకి ఎక్కుతాను అంటాడు కదా బాహుబలి ప్రభాస్, సేమ్ అలా కనిపిస్తుంది కదా జలపాతం. యాక్చువల్లీ కొడైకెనాల్లో ఉంటుంది రోహిత్ బాహుబలి వాటర్ ఫాల్స్. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ సమ్మర్ లో వెళ్ళా కాబట్టి వాటర్ లేవు. ఇప్పుడు చూస్తుంటే సేమ్ అదే బాహుబలి వాటర్ ఫాల్స్ లానే కనిపిస్తుంది కొడైకెనాల్లో. కొడైకెనాల్ కానీ నేను బొగతా జలపాతానికి వెళ్ళాలి అని చాలా సార్లు అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఈసారి నేను మిస్ అవ్వకుండా వెళ్తాను. కింద అధికారులు ఇప్పుడు పంపించట్లేదు అని చెప్పారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మనం వెళ్ళిపోదాం అని అడిగేదని. ఇక ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాలపైన ఇటు కుంటాల, పొచ్చెర, తిర్యాని జలపాతాలకు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వాటర్ కారణంగా ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అండ్ వర్షాల కారణంగా చాలా వరకు వాటర్ ఫాల్స్, చాలా ప్రదేశాలు చాలా కనువిందుగా కనిపిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడికి టూరిస్టులు పంపించడం లేదు. ఎవరిని టూరిస్టులు పంపించట్లేదు కానీ మనం అక్కడికి వాళ్ళు వచ్చేలాగా మనం తీసుకువెళ్దాం. అండ్ 2 చోట్ల నుంచి కూడా లైవ్ లో చూపిద్దాం. వేణు వరంగల్ నుంచి బొగతా జలపాతం దగ్గర నుంచి సమాచారం అందించడానికి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, శ్రీనివాస్, ఎలా ఉంది వెదర్? చూస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అయితే ప్రస్తుతం మనకి ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, అంటే రాష్ట్రంలోనే 24 గంటలు అత్యధిక వర్షపాతం ప్రస్తుతం ఉన్న ఈ ములుగు జిల్లాలో ఉంది. సో మనం వెళ్ళడానికి కూడా ప్రస్తుతం ఈ జలపాతాల వద్దకు నో ఎంట్రీ, ఎందుకంటే భారీగా ఉధృతంగా వస్తుంది. అక్కడ సెల్ఫీల కోసం వెళ్ళో లేకపోతే అందులో దిగి ఆడుకోవడానికో సరదా కోసం దిగితే ప్రాణాలు పోతాయి కాబట్టి ముందస్తుగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ నిన్న సందర్శించారు. మొత్తిగా ఈ జలపాతాలకు ఎవరు రావద్దంటూ కూడా నిషేధాజ్ఞలు విధించారు. మళ్ళీ ప్రకటన వచ్చే వరకు ఎవరు కూడా ఈ జలపాతాల వద్ద కాదు ములుగు జిల్లా కూడా రావద్దనేటువంటిది అధికారుల సూచనలు. ఇక మరోవైపు అటు వాజేడు, వెంకటపురం 2 మండలాల్లో విపరీతమైన వర్షం పడుతుంది. ఓవైపు గోదావరికి వరద పెరుగుతోంది. ఏజెన్సీ గ్రామాలు 10ల సంఖ్య లోపల పూర్తిగా వరద నీరు రావడంతో ఏజెన్సీ గ్రామాల లోపల కొద్దిగా నీరు చేరుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంకా ప్రధానంగా ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఆదిలాబాద్ కూడా వెళ్ళొద్దాం. ఆదిలాబాద్ నుంచి సాయి కిరణ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాయి కిరణ్, వర్షం పడుతున్నప్పుడు ఆదిలాబాద్ కూడా అబ్బా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటుంది మన ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ లో సాయి కిరణ్ ఆల్రెడీ అక్కడ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా అంబ్రెల్లా పట్టుకొని ఆ కూల్ వెదర్ లో రిపోర్టింగ్ చేస్తున్నారు ఆయన. చూడండి ఎంత బాగుందో సీన్స్. వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందా? మీరు అడిగే క్వశ్చన్ అడుగుతావు అని కాదు, మీరు అడిగే క్వశ్చన్ ఏదో తొందరగా అడిగేస్తే అయిపోద్ది, వెదర్ ని ఎంజాయ్ చేస్తా అన్నట్టున్నారు. అంతేనా సాయి కిరణ్? ఎస్ ఎగ్జాక్ట్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తెలంగాణకు మరో కాశ్మీర్ గా పేర్కొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఒక్కసారిగా మాన్సూన్ వైబ్, వర్షాకాలం వచ్చేసరికి ఆ మాన్సూన్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారిగా పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇటు ఎంతో ఆస్వాదించదగ్గట్లు ఉంటుంది. ప్రధానంగా మీరు చెప్పినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే జలపాతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జలపాతాలు నిన్న 2 రోజులు గత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా పరవళ్లు తొక్కుతున్నాయని చెప్పాలి. పూర్తిగా ఉధృతంగా జాలువాడుతూ ఇటు పర్యాటకులు సైతం మంత్రముగ్ధులు చేస్తున్నాయి. పూర్తిగా చూపరులను ఆకట్టుకునేలా ఇటు ఈ జలపాతాలు అదే సమయంలో కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంటే అలాంటి చోట నుంచి కూడా వెళ్ళిపోతుంటుంటారు వెహికల్స్ పైన. కొన్ని సార్లు ప్రమాదాలు కూడా గురవుతుంటుంటారు. సో అలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ మీరన్నట్టు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, ప్రధానంగా కొమరంభీం, అస్ఫాబాద్ జిల్లాలో అయితే ఆ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుంచి పూర్తిగా ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల లో లెవెల్ వంతెనలు ఉంటాయి. లో లెవెల్ వంతెన పై నుంచి పూర్తిగా ప్రవాహాలు వెళ్లడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లోనే మీ వెనక వెదర్ చాలా బాగా కనిపిస్తోంది. ఒకసారి కెమెరామ్యాన్ ని అటువైపు ప్యాన్ చేసి చూపించమంటారా, అంటే వెదర్ ఎలా ఉందనేది? ఎస్
సో మొత్తం కూడా అక్కడ చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ వెదర్ అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి పూర్తిగా వర్షాలు అక్కడ పడుతుండటం, సాయి కిరణ్ చాలా మంచి వెదర్ అయితే అక్కడ కనిపిస్తోంది. అక్కడ ప్రజలు ఏమంటున్నారు అండ్ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏమైనా సూచనలు చేసిందా ఏమిటి? అంటే మరో 3 రోజుల పాటు ఇదే ఈ స్థాయిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ జిల్లాలో ఇప్పటికే గ్రామాలను ఏదైతే ప్రధానంగా నదులు ఉన్నాయో ఆ నదులు పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తారు. సాయి కిరణ్ ఒకసారి అందుబాటులోనే ఉండండి. ఒకసారి వేణు దగ్గరికి కూడా వెళ్దాం. వేణు, మరి ఈ సమయంలో ఇలాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో బొగతా చూడాలి అని చాలా మందికి కోరిక కదా, మరి వాళ్ళు నిరుత్సాహపడట్లేదా జనం? తప్పనిసరి, ఎందుకంటే మెయిన్ గా యువత భోగతకు వెళ్ళాలనేటువంటిది చాలా ఆశతో ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు అది చూసిన తర్వాత ఎగబడి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ములుగు జిల్లా అధికార యంత్రాంగం, అటవీ శాఖ ప్రత్యేకంగా గస్తీగా వస్తుంది. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ప్రమాదాలు జరుగుతాయి. గత నెలలోనే 2 చెందారు యువకులు. వేణు, పైనుండి వస్తున్న వరద కాస్త తగ్గిన తర్వాత మళ్ళీ టూరిస్ట్ లోపలికి వెళ్ళ చేసే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే నయాగారా అంటే పిలుచుకుంటాం కాబట్టి బోగతకు భారీగా సందర్శకులు వస్తారు, పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో ఈ 2-3 రోజుల తర్వాత వరద తగ్గితేనే మళ్ళీ అలో చేస్తారు, లేకపోతే కంప్లీట్ గా దానికి నిషేధం అయితే విధిస్తారు. ఇప్పటికే ఈ నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 2,85,000 మంది పర్యాటకులు వచ్చారంటే మనం అక్కడ ఉన్నటువంటి ఆ సీనరీ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. రేపటి వరకు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎల్లుండి తెరిచే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, రైట్ సాయి కిరణ్. మొత్తానికి ఆ మామూలు సందర్భంలో ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ మనం చూపిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఆ విజువల్స్ చూసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ అక్కడికి ఎలా లేదు కాబట్టి ఇక్కడ నుండి మీరు చూడాల్సిందే. సో అక్కడ అండ్ వర్షాకాలంలో ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నిజంగా టూరిస్ట్ స్పాట్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షాకాలంలో టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినా.